యేసు కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సేవ ప్రారంభము గలిలయ ప్రాంతానికి వెళ్ళి ఆ గలిలయ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్నాడు. మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందడి. దేవుని రాజ్యము సమీపించింది, కాలము సంపూర్ణమైంది. కాలము సంపూర్ణమైంది అంటే దేవుని రాజ్యము సమీపించడానికి కాలము సంపూర్ణమైంది. కాలము సంపూర్ణమైంది కనుక, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నాడని గలతీ పత్రికలో మనం చూస్తాం. కనుక ఆయన సువార్త ప్రారంభించినప్పుడు కూడా ఏమని మాట్లాడుతున్నాడు? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది కనుక మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందాలి. దేవుని రాజ్యం ఏం చేసింది? సమీపించి ఉన్నది. అందరూ చెప్పాలి, ఏం చేసింది? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవునికి ఒక రాజ్యము ఉన్నది. బరబ్బా అన్న మాటల్లో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, బరబ్బా యేసుక్రీస్తు ప్రభువుని ఒక మారు నువ్వు నాతో చేయగలుపు, నాకు కండబలం ఉంది, కత్తి బలం ఉంది, యుద్ధ నేర్పరతనం తెలుసు, నాకు నీకు వాక్చాతుర్యం మంచి తెలివితేటలు ఇవన్నీ ఉన్నాయి, ఎలాంటి వారినైనా నీ మాటలతో నీ వైపుకు తిప్పుకోగలవు, మనమిద్దరం ఒకటేమంటే రోమా రాజ్యం మీద మనము యుద్ధం చేయగలము, ఆ రాజ్యాన్ని మనము ఓడించగలము అని నువ్వు నాతో చేయగలుపని ప్రభువారిని అంటే ఆయన అన్నాడు, బరబ్బా నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు అన్నాడు. అవసరమైతే నీ కొరకు ప్రాణమైనా పెడతానేమో కానీ నీతో మాత్రము చేయగలపను. నీ రాజ్యంలో ఏముంటాయి తెలుసా? కత్తులు, యుద్ధాలు, మోసం, దొంగతనము, అరాచకాలు, అక్రమాలు, ఇవన్నీ నీ రాజ్యంలో ఉంటాయి. నా రాజ్యంలో ఏముంటాయి మరి? నీతి, సమాధానము, నీతి న్యాయాలతో కూడిన సమాధానం, పరిశుద్ధాత్మనందలి ఆనందము దేవుని రాజ్యంలో ఉంటాయి. మరి బరబ్బా రాజ్యంలో నీతి ఏమన్నా? రాజ్యంలో నీతి ఉందా? నీతి లేదు. బరబ్బా ఒక బందిపోటు దొంగ, ప్రజలను దోచుకునేవాడు, విప్లవకారుడు, మారణ హోమాలు సృష్టించేవాడు, మనుషులను నిర్దాక్ష్యంగా చంపడానికి కూడా వెనుదిరిగిన వాడు, దోచుకునేవాడు దొంగ. అలాంటి దొంగతో, అలాంటి లోకానుసారమైన వ్యక్తితో ప్రభు చేతులు కలుపుతారా? చేతులు కలపను అంటే ఆ రాజ్యం వేరు, ఈ రాజ్యం వేరు. ఇప్పుడు ప్రభు వారు ఏమంటున్నారు? దేవుని రాజ్యము సమీపించి ఉన్నదంటే ఈ లోక రాజ్యమా? ఆ రాజ్యం వేరా? ఆ రాజ్యం వేరు. ఆ రాజ్యంలో ఉన్న, ఇందాక యాకోబు దేవుని యొక్క చట్టాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఆ దేవుని చట్టాలు వేరుగా ఉంటాయి, మనుషుల చట్టాలు వేరుగా ఉంటాయి, మనుషుల ఆలోచనలు వేరుగా ఉంటాయి, మనుషుల బుద్ధులు వేరుగా ఉంటాయి, మనుషుల స్వభావాలు వేరుగా ఉంటాయి. ఆ మనుషుల స్వభావాల్లో ఉన్న మనమందరము దేవుని స్వభావంలోనికి రావాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోక రాజ్యములో భయము, ఆందోళన, మరణ భయము చేత ఈ లోకములో బ్రతుకుతూ ఉంటారు. దేవుని యొక్క రాజ్యములో అంటే, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే వారికి అసలు మరణ భయమే ఉండదు. పిరికివారు దేవుని రాజ్యానికి చేరలేరు. మనం ఎలాగ ఉండకూడదని ప్రభు ఆశ, పిరికివాడుగా ఉండకూడదు. పిరికివారిగా కానీ అవిశ్వాసిగా కానీ ఉండకుండా మనము ధైర్యం కలిగిన వారిగా ఉండాలి. దేవునిలో స్థిరపడిన వారికి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారికి అసలు మరణ భయమే ఉండడం. స్టెఫను గారికి మరణ భయం ఏమైనా ఉందా?
పేతురు గారికి మరణ భయం ఏమైనా ఉందా? ఆది అపోస్తులకి మరణ భయం ఉందా? మరణ భయం లేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పటికీ వారు మరణ భయం చేత పారిపోయారేమో కానీ దేవుని రాజ్యం స్థాపించబడిన తర్వాత, పెంతెకొస్తు పండుగ దినము తర్వాత ఇక వాళ్ళకి ఏ భయం లేదు అని అంటే మరణ భయం లేకుండా జీవించారు. దేవునికి మహిమ కలుగును గాక అని. మరి ఈ లోక రాజ్యములో అంటే మరణ భయం ఉంటుంది. ఏదో రకమైన భయము, అప్పుల భయమో, మరణ భయమో, రోగ భయమో, ఇరుగు పొరుగు వారి భయమో, దెయ్యాల భయమో, ఏదో రకమైన భయం చేత ప్రతిదినం మనం బ్రతుకుతాం. అదే ప్రభువులో ఉన్నవాడైతే ఇక ఇహలోక సంబంధమైన ఏ భయం ఉండదండి. దేవునికి మహిమ కలుగునుగాక. చనిపోతే దేవుని కొరకు చనిపోతాం. ఏమండి? బ్రతితే దేవుని కొరకు బ్రతుకు, చనిపోతే దేవుని కొరకు చనిపోతాం. చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాం? దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో మనము ఉండగలుగుతాం. ఈ లోక రాజ్యం కంటే ఆ రాజ్యం ఇంకా చాలా గొప్పది కదా. ఆ రాజ్యం కొరకు ప్రతిరోజు మనము సిద్ధపడుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇహలోక సంబంధమైన ఆలోచనలు మనం విడిచిపెట్టాలి. అందుకని దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఆ రాజ్యములో నీవు ఉండాలి అని అంటే నీకేముండాలంటే మొదటి లక్షణం మారు మనసు మనం పొంది ఉండాలి. ఏ మనసు ఉండాలమ్మా? మారు మనసు ఉండాలి. ఒక వ్యక్తి మారాడు అని నిర్ధారణ చేయబడాలి. మారకపోతే దేవుని రాజ్యములో మనకి స్థానం ఉండదు. మారకపోతే దేవుని రాజ్యములో ఉండే హక్కును మనం కోల్పోతాం. ప్రభు రాజ్యములో లేని వారు పరలోక రాజ్యం ఇంకేం వెళతాం? ఇక్కడ ప్రభువుకు ఒక రాజ్యం ఉందా లేదా? ఉంది. ప్రభు రాజ్యం స్థాపించబడిందా లేదా? స్థాపించబడింది. ఎప్పుడు స్థాపించబడింది? డేట్ చెప్పండి. ఎప్పుడు? పెంతెకొస్తు పండుగ దినమందు ప్రభు రాజ్యము స్థాపించబడింది. స్థాపించబడిన ఆ రాజ్యము ఒక క్రమశిక్షణతో నడిపించబడుతూ ఉంది. ఒక నీతి న్యాయంతో నడిపించబడుతూ ఉంది. కక్షలు లేకుండా, కల్మషం లేకుండా అది నడిపించబడుతుంది. అనుదినము వారు తప్పక ఏం చేస్తున్నారు? దేవాలయంలో కూడుకుంటూ ప్రార్థనలు చేస్తూ వారొక భయభక్తులతో కూడిన జీవితాన్ని పొందుకుంటూ ప్రజల చేత మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంటున్నారు. ఈ రోజున ప్రభు బిడ్డలైన వారికి మంచి సాక్ష్యాలు ఉన్నాయంటారా? ప్రభు బిడ్డలుగా పిలువబడుతున్న మనకి సమాజంలో ఒక మంచి సాక్ష్యం ఉందంటారా? సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రజలందరి చేత దయ పొందుకున్నవారు ఏం పొందుకోవాలి? మనం ప్రజలందరి చేత దయ పొందుకోవాలి. మంచి సాక్ష్యాన్ని మనము సంపాదించుకోవాలి. ఇహలోక సంబంధం మీద మన కాన్సెప్ట్ ఉంచకూడదు. ఈ లోకంలో ఏదో 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 అన్నట్టుగా ఉండి దేవునికి దూరం అయిపోతున్న కుటుంబాలు, దేవునికి దూరం అయిపోతున్న వారు ఎందరో మనకి ఈ లోకంలో కనపడతారు ప్రియులారా. కనుక ఆ లోకంలో మనం చేరాలంటే, ఆ రాజ్యంలో, ప్రభు రాజ్యంలో ఉండాలంటే మనకు అర్హత ఏముండాలో చెప్పండి? ఏముండాలంటే మారు మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సూచన ఇస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడును, దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నది. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. అందరూ చెప్పాలి. ఏం చేయాలి? ప్రభు దగ్గర మనము నేర్చుకోవాలి. నేర్చుకోవాలి అని నువ్వు నేర్చుకుంటే అనేకమైన విషయాలు ప్రభు మనకి నేర్పుతాడండి. ఆయన నేర్పితే మన జీవితము చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేర్పుతున్న ప్రతి మాట నేర్చుకోవాలి. ఎలా నేర్పిస్తాడండి ఆయన అంటే, మనకు ఒక గ్రంథం ఇచ్చాడు కదా. ఈ గ్రంథంలో ప్రభు మనసంతా ఉంది. దేవుని మనసు అనాది నుండి దేవుని మనసంతా ఈ గ్రంథంలో ఉంది. దేవుని స్తోత్రం కలిగాక.
దేవుని మనసు ఉన్న ఈ గ్రంథములో తన భక్తులను ప్రేరేపించి, ప్రవక్తలను పంపించి, ఉపదేశకులను పంపించి, బోధకుల్ని పంపించి, కాపరులను పంపించి, సువార్థికుల్ని పంపించి ఏం చేస్తున్నాడు? ఇందులో ఉన్న మాటలు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నేర్పిస్తున్న ప్రతి మాట మనము వినగలిగి ఆ మాటలు నేర్చుకుంటే మన జీవితాలు ఖచ్చితంగా బాగుపడతాయి. నేర్చుకుంటే ఆయన అనేకమైన విషయాలు మనకి నేర్పిస్తాడు. ఆయన నేర్పిస్తే మన జీవితాలు బాగుపడతాయని అన్నది. ఏ మనసు అంటే సాత్వికమైన మనసు అయింది. సాత్వికుడు దీన మనసు. కనుక ఏం చేయాలి? మనము ఆయన యొద్దకు వచ్చి ఆయన కాడెత్తుకొని నేర్చుకోవాలి. అప్పుడు మన ప్రాణానికి విశ్రాంతి దొరుకుతూ ఉంది. ఆమేన్. దేవుని మాటలు నీకు చాలా విశ్రాంతినిస్తాయి. దేవుని మాటలు నీకు చాలా ఆధారపనిస్తాయి. దేవుని మాటలు మనకు చాలా ఆనందం ఇస్తాయి. ఎలాంటి బాధలు ఉన్నా కానీ, ఎలాంటి కష్టములు ఉన్నా కానీ దేవుని మాటలు మనల్ని ఆదరిస్తాయి. అమ్మా, దేవుని మాటలు మనల్ని ఆదరిస్తాయి. దేవుని మాటలు మన బ్రతుకుల్ని బాగు చేస్తాయి. దేవుని మాటలు మన జీవితాలని కడతాయి. దేవుని మాటలు లోపలికి వెళ్ళి లోపల ఉన్న గాయాలను సైతం ఈ మాటలు ఏం చేస్తాయంటే మాన్పిస్తాయి. ఆమె పైన గాయాలకైతే ఏదైనా మందు వేసుకుంటాం, లోపల గాయాలు ఎలా మానుతాయి? లోపల గాయం మానాలంటే లోతైన దేవుని వాక్యం లోపలికి వెళ్ళాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం లోనికి వెళ్తుందో లోనున్న గాయాలన్నీ మాన్పిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అనేకమైన కుటుంబపరమైన గాయాలు, వ్యక్తులపరమైన గాయాలు, లేకపోతే ప్రతికూలమైన పరిస్థితుల ద్వారా వస్తున్న గాయాలు, కొన్ని సందర్భాల్లో మనసుకు ఏమవుద్దంటే గాయాలు అవుతాయి. ఆ గాయాలు మానపాలంటే మనుషులు మాట ద్వారా ఆ గాయాలు మానవు. మన గాయాలన్నీ మాన్పబడాలి. అందుకని నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నేర్చుకున్నప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి. స్తోత్రం కలిగిన గాక. అమ్మా, మీ ప్రాణానికి విశ్రాంతి కావాలి. ఆల్రెడీ మీరు విశ్రాంతిలో ఉన్నారా? మీ ప్రాణానికి ఏం కావాలి? విశ్రాంతి కావాలి. కుటుంబపరమైన కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనకి ఏముండదంటే విశ్రాంతి ఉండదు. ఒకవేళ బాడీ రిలాక్స్లో ఉండొచ్చేమో కానీ మనసు మాత్రం చాలా ఒత్తిడిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చాలా గలిబిలి, ఒత్తిడి. కనుక ఇలాంటి ఒత్తిడి నుండి మనకేం కావాలంటే విడుదల కావాలి, ఊరట కావాలి, నెమ్మది కావాలి. నెమ్మది కావాలి అంటే దేవుని మాటలు తప్ప ఈ లోకంలో ఏ మాటలు నిన్ను ఆదరించలేవు. ఎన్నో కుటుంబాలు హృదయాలు పగిలిపోయినప్పుడు దేవుని మాటలు ఆదరించిన సందర్భాలు, చెప్పిన సాక్ష్యాలు వింటే హృదయాలు ద్రవించిపోతాయి. కనుక దేవుని మాటలు మన జీవితాల్ని బాగు చేస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఆయన యొద్ద ఎప్పుడు మనకి మనసు కలిగి ఈ విశ్రాంతి దొరుకుతుందంటే ఆయన యొద్ద మనము నేర్చుకోవాలి. నేను నేర్చుకునే అవసరం లేదంటే ఎవరు నీకు నేర్చుకోవాలి. నేర్చుకుంటే అనేకమైన విషయాలు నీకు నేర్పిస్తాడు. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మన ప్రాణానికి విశ్రాంతి దొరుకుతూ ఉంది, నెమ్మది దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. ఒకవేళ కష్టాల్లో ఉన్నా కానీ సంతోషంగా ఉంటావు, బాధల్లో ఉన్నా కానీ సంతోషంగా ఉంటావు. రాళ్ళ దెబ్బలు తింటే ఆ ప్రాంతం నుండి మహా ఆనందంతో మరొక పక్కకు పోయి ఏసే దేవుడని చెప్తూ ఉంటుంటే అసలు వారికి ఏమన్నా మతిస్థిమితం ఏమైనా పని చేస్తామందా? వాళ్ళు ఆనందంగా ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోవడానికి కారణం అక్కడ ఏమన్నా సన్మానం జరిగింది. వాళ్ళకి ఏం జరిగింది? మరి హింస జరిగింది, రాళ్ళ దెబ్బలు తిన్నారు, చచ్చాడు అనుకుని ఒకసారి పౌలు గారిని అయితే ఈట్ చేసి ఆ పక్కనే వారేసి. పౌలు గారిని ఏం చేశారు? చచ్చిపోయాడు అనుకుని ఈట్ చేస్తే అక్కడి నుంచి మరో ప్రాంతం వెళ్ళిపోయి ఏం చేశాడంట? ప్రభు సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలగాక. దేవుళ్ళు ఉన్నవాడికి యెహోవాకు సంబంధమైన ఒత్తిడి, ఒకవేళ కష్టము ఇలాంటివి ఉన్నా అవన్నీ ఏం కనరావండి. ఇక ప్రభులో ఉన్న ఆనందమే. కనుక మన జీవితంలో
అలాంటి ఆనందం కావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక మనకి ప్రభు రాజ్యములో ఉండడానికి మొదటి లక్షణం ఏంటో తెలుసా? మారు మనసు పొందాలి. మనము మారు మనసు పొందామని ఎలాగ మనం నిర్ధారణ చేసుకోవడం? నిర్ధారణ ఎలాగా? రుజువు ఎలాగా? నువ్వు మారావని ఏ ప్రూఫ్ చూపిస్తావు? ప్రభువే అన్నాడు కదా, ఏం పొందమన్నాడు? మారు మనసు పొందండి అన్నాడు. మారు మనసు అంటే ఏంటి మరి? మారామని మనకి నిర్ధారణ ఎవరివ్వాలి? నీకు నువ్వే. నేను మారిపోయానండి, మన నుంచి చాలా మారిపోయాను, నేను చాలా మంచిదాన్ని, నేను నాకున్నాయన్నీ మంచి లక్షణాలు. నీకు నువ్వు అనేసుకుంటే ఎలా కుదురుతుంది? నీకు నువ్వు అనేసుకుంటే మీ అత్తగారు సాక్ష్యం ఇవ్వాలి నీ గురించి. మా కోళ్ళు మారిపోయిందండి, మా అత్తగారు మారిపోయిందండి, మా ఆయన మారిపోయాడండి అని భర్తల గురించి భార్యలు ఏ భార్య అయినా సాక్ష్యం ఇస్తుంది అంటారా? ఏమ్మా, ఏ భార్య అయినా భర్తల గురించి సాక్ష్యం ఇస్తుంది అంటారా? మారామని కుటుంబంలోనే ఒక నిర్ధారణ రావటం లేదు కదా. మారామని సమాజంలో ఇంకేం స్టేట్మెంట్ ఇస్తారు మనకి? సమాజంలో ఉన్న వారు అందరితోని తగాదులే. ఇక మారామని నిర్ధారణ ఏది? ఇరుగు పొరుగు వారితో తగాదులే, అన్నదమ్ములతో తగాదులే, కుటుంబాల్లో తగాదులే. ఎక్కడ చూసినా ఇవే కనపడుతున్నాయి. మారామని రుజువు కావడం లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రభువు బిడ్డను అనుకుంటున్నాం, కానీ ప్రభుకి మనకి చాలా దూరంగా ఉన్నాయి హృదయాలు. పాపం చేసేవారు పాపం మానరు, పాపపు కోరికలు చావడం లేదు. ఒక వ్యక్తితో ప్రభువారు అన్న మాట ఏంటంటే, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదయ్యా, నేను కూడా నిన్ను శిక్షించను, సమాధానంతో నీవు ఇంటికి వెళ్ళిపో, ఇక ఎన్నడూ కూడా నీవు పాపము చేయకు. ఆమేన్. పాపం చేసే వ్యక్తి ఇప్పుడు ఏం మానేసింది? పాపం మానేసింది. మారిందా లేదా? ఆ వ్యక్తి మారిపోయింది. అంతకుముందు పాప బుద్ధులు ఉండేవి. సమరయ అనే ఒక ప్రాంతంలో ఒక స్త్రీ ఉండేది. పాపం కొండ పట్టుకెళ్ళి ఆ కొండట్టుకెళ్ళి రోజు కొండ వంకామెకి పాపం చేయడానికి. కొండ అంటే కడవ. ఆ కొండ పట్టుకెళ్ళి ప్రతిరోజు నీళ్ళకి వెళ్తూ ఉండేది, వస్తూ ఉండేది. కానీ మధ్యలో చాలా జరుగుతూ ఉండేవి. కానీ పాపం చేయడానికి ఏం కావాలి ఆమెకి? ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటే ఏమంటది? నీళ్ళకి వెళ్తున్నానండి అంటది. ఇంట్లో నీళ్ళు, వాడుకోవడానికి నీళ్ళు, లేకపోతే త్రాగడానికి నీళ్ళు లేవు. ఏదో కారణం చెప్పేది. అడిగిన వాళ్ళకి ఈమె ఏ సమయంలో వెళ్తుందంట? మిట్ట మధ్యాహ్నం వేళ వెళ్ళిందంట. ఎంతో అలిసిపోయి ఇప్పుడు ఏమన్నాడు? అమ్మా కొంచెం దాహానికి ఏమైనా నిల్లిస్తావా అని అడిగాడు. అడిగితే ఆమె ఏమంది? మీరు యూదులు, మేము సమరయులము. యూదులమైన మీరు సమరయులైన మాతో సాంగత్యము చేయరు కదా. నువ్వు నాతో మాట్లాడుతున్నావంటే నీకు ఏమైనా వేరే ఉద్దేశాలు ఏమైనా? ఎక్కడికి తీసిపోని చూడండి. దాహానికి అడిగిన పాపానికి ఒకే ఒక డైలాగ్ అన్నాడు ప్రభువారు. అమ్మా కొంచెం దాహానికి ఏమైనా వేస్తావా అని అడిగితే మ్యాటర్ ఎక్కడి దాకా లాక్కుపోతుంది చూడండి. ఇంకా స్టోరీ ఇంకా వెళ్ళిపోతుంది, బండి వెళ్ళిపోతే అక్కడితో ప్రభువారు ఏం చేశారు? ఆమె మనసును ఎరిగిన వాడై ఆమె యొక్క పాపపు ఆలోచనకి ఫుల్ స్టాప్ పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నాతో మాట్లాడిన వాడు ఈయన మెస్సయ్యా అని ఊర్లోకి వెళ్ళిపోయింది. సుకారు అనే తన గ్రామానికి వెళ్ళిపోయింది. ఆ సమరయ ప్రాంతంలో ఉన్న గ్రామాలు సుమారు ఆ ప్రాంతాలన్నీ కూడా ప్రభు దగ్గరికి నడిపించడానికి ఆమె చాలా అమూల్యమైన సూత్రధారిగా, పాత్రధారిగా ప్రభు యొక్క సేవ కొరకే ఆమె ఉపయోగపడింది. ఆ కొండ ఏం చేసిందంటే ఈమె మారింది. ఆమె మారింది. స్తోత్రం కలుగును గాక. అలా మారిన వారు ఎందరో, ప్రభువారు పరిచర్యలో మారిన జీవితాలు ఎందరో మారారు. చాలామంది మారి యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి వచ్చేసారు. ఒక పాపాత్మురాలనే ఒక సహోదరి తన తల వెంట్రుకలతో పాదాలు ఏం చేస్తూ ఉంది? కడుగుతూ ఉంది, తుడుస్తూ ఉంది, పాదాలు ముద్దు పెట్టుకోండి. 7 దెయ్యాలు వదలగొట్టిన ఒక సహోదరు ఉంది. ఇలాగ ఎందరో వారి జీవితాలన్నీ కూడా మార్చుకొని దేవుని ఎక్కడి వరకు వెంబడించారంట? యేసుక్రీస్తు ప్రభు
శిలువ వరకు అమ్మ ఆవిడ పడుకుందా ఏం చేస్తుందో చూస్తుందో నాకు తెలియట్లేదు. శిలువ వరకు ఎక్కడి వరకు? యేసుక్రీస్తు ప్రభు శిలువ వరకు, మరణం వరకు కూడా వెంబడిస్తూనే ఉన్నారు. ఏ రోజున కూడా ఇక ఎడబాటు అనేది రానివ్వలేదు. క్రీస్తు కొరకు వారు అరిగిపోయారు, కరిగిపోయారు. ప్రభువారు చెప్పిన ఒకే ఒక మాట, మీరు మారు మనసు పొందండి. ఆమేన్. దేవుని రాజ్యము మారు మనసు పొందండి. సహోదరులారా, మారు మనసు పొందండి. యోనా నినివే పట్టణానికి వెళ్ళి దేవుని ఉగ్రత రాబోతుంది, అమ్మా మారు మనసు పొందండి, మీ పాపాలు విడిచిపెట్టనంటే ఆనాడు పూర్వనాడే నినివే పట్టణస్తులు అందరూ కూడా ఏం చేశారంట? మారు మనసు పొందారు. రాజు మొదలుకొని సామాన్యుడు వరకు గోండి బట్ట కట్టుకుని మారు మనసు ఏం చేశారు? వాళ్ళు పొందారు. మనం కూడా ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఆమేన్. మారు మనసు పొందామని ప్రజలు ఏం చేయాలంటే సాక్ష్యం ఇవ్వాలి. ఈ వ్యక్తి మారు మనసు అంటే గుడికి వచ్చేంతట్లోనే మారు మనసు పొందేసినట్టు కాదు. బాప్తిసం పొందినంటనే మారు మనసు పొందేసినట్టు కాదు. మారు మనసు పొందామంటే పొందండి, మొన్న ఉపాస కొట్టాలకు పొందేసి అని అంటుంది ఒక సహోదరి. ఉపాస కొట్టాలకి మారు మనసు పొందేసేవా? మరి మొన్న ఆ ఈదులో బూతులాడావు, బూతులు అవన్నీ మారు మనసు పొందినట్టేనా? మారు మనసు పొందితే ఆ బూతులు మాట్లాడవు కదా. ఆ పాపిష్టి మాటలు, ఆ కొంపు మాటలు, ఆ గొబ్బు మాటలు రావు కదా నోట్లోంచి. ఏ మాటలు పోవట్లేదు మనిషికి, ఆ గొబ్బు కొంపు పోవడం లేదు. పోవాలి. యేసు నామములో ఆ గొబ్బు కొంపు కాలిపోవును గాక. చాలామంది రోగాలతో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని పాపుల్ని ఏం చేశాడంట? ఆయన పిలువవచ్చాడు. పాపులకి సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువారు సేవలో ఎంతోమంది సుంకరులు, వేశ్యలు, పాపులు అందరూ మారి ప్రభు పాద సేవలో వారు నడిపించబడుతూ ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. చాలామంది వారి జీవితాలు ప్రభువునకు అప్పగించిన వారు, ఎంతోమంది రోగాలతో ఉన్నవారు రోగాలు విడుదల పొంది దేవుని సేవలో వాడబడుతూ ఉన్నారు. ప్రభు యొక్క పాద పరిచర్లో ఎవరి వారు ప్రాణాలైనా ఇంకా ఎనిదిరిగిన విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోయారండి. ప్రభు కొరకు ఒక అద్భుతమైన వ్యక్తిగా గతంలో ఉన్న జీవితం, ఏ జీవితమైనా దేవుడు చూడడం. గతంలో ఎలాంటి వారము, ఎంత నీచలమైన పాపాత్ములైనా, పనికిరాని వారమైనా, వెలివేయబడ్డ వారమైనా, ఎవ్వరు ఎన్నిక చేయకపోయినా దేవుడు మాత్రం మనల్ని ఎన్నిక చేస్తాడు. అలా ఎన్నిక చేసుకుని ఆయన సాక్షిగా, ఆయన బిడ్డగా ఉంటామని దేవుడు మనందరినీ పిలిచాడు. స్తోత్రం కలుగును గాక. పిలిచిన మనము ప్రభు పరిచర్యలో నమ్మకంగా వాడబడాలి. సమాజంలో ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా ఇక అదే పాత జీవితం అంటే ఇక మారామన్నట్టు, ఏమి నిర్ధారణ అయినట్టు బైబిల్ పట్టుకోగానే, ఈ బైబిల్ పట్టుకుని ఈ గ్రంథాన్ని ఇలా గుండ్లు కత్తేసుకోగానే మనం మారిపోయినట్ట, బైబిల్ చదవగానే మారిపోయినట్ట, ప్రార్థనకి రాగానే మారిపోయినట్ల ఏమండి? అందుకనే ప్రభువారన్న మాట, ఒక మాట చదవండి. మత్తయి సువార్తలో ఒక మాట, 23వ అధ్యాయము 27వ వచనం చదవండి. 23వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఆనాడు ధర్మశాస్త్ర ఉపదేశకులతోనూ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్తమైన కల్మషముతోనూ నిండి ఉన్నవి. చూసారా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు ఎలాంటి వారంట? సున్నము కొట్టిన సమాధులు. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మీరు ఎప్పుడైనా సమాధానికి సమాధికి సున్నం వేసారా? సమాధికి సున్నం వేసి ఏమండి, దానికి ఆ శిలువకి దండేసి
దానికి క్యాండిల్స్ వెలిగించి, ఆ క్యాండిల్ చాలా విచిత్రంగా ఇలాగా చిన్న చిన్న డ్రింక్ మూతల్లాగా ఉంటాయండి. ఈ మధ్య వచ్చినాయి. మొన్న ఎక్కడికో సమాధి దగ్గరికి వెళ్తే ఆ ఈస్టర్ అయిన ఆ నెలలోనే వెళ్ళాం మేము. అవన్నీ మొత్తం మంచి డెకరేషన్ చేసి ఉన్నాయి. ఆ దండలేసి ఓ పువ్వులతో అలంకరించేసి అందరూ ఫొటోస్ తీసుకుని అవి ఫేస్బుక్లోను వాట్సాప్లోను ఏమండి ఇలాగ అన్నింటిలో షేర్ చేస్తుంటే ఎంత అందంగా ఉంటున్నాయి సమాధులు. అదే ఆ సమాధి మూత తీసి లోనికి వెళ్తే చచ్చిన వారి ఎముకలతోను చచ్చిపోయిన ఎముకలతోను సమస్త కల్మషంతోను కల్మషం ఉంటుందా? ఏమంటే అక్కడే మనం ఆ తీవిడి కానీ మనం కూడా చచ్చిన వారితో సమానం అయిపోతాం. అంటే ఈ వీళ్ళు ఎలాగ ఉన్నారట? వేషదా సున్నమ కొట్టిన సమాధులను పోలి ఉన్నారు మీరు. ఆ సమాధి లోపల ఎలాగుంటుంది? బయటేమో అలంకరించబడి ఉన్నా కానీ సమాధులు కుళ్ళిపోయి ఉంటాయి లోపల, కానీ బయట చాలా శృంగరించినట్టు కనపడుతున్నాయి. చాలామంది జీవితాలు బయటికి చాలా బడాబాబుల్లా కనపడుతున్నాం, బయటికి చాలా పరిశుద్ధంగా కనపడుతున్నాం. బయటికి చెప్పే నీతులు ఆయన ఎవరు అన్నారు? చెప్పేయన్నీ నీతులు అంట, దూరేయన్నీ అయ్యంట. ఎవరు అన్నారండి? ఎప్పుడుగా వినబడిన మాట అది. చెప్పడం చాలా ఈజీ అండి, అర్థమైందా? చెప్పడం చాలా ఈజీ. అమ్మ అలా ఉండొద్దు, అలా చేయొద్దని చెప్తాం మనం, కానీ చేయం మనం, పాటించం మనం. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే పాటించమని ప్రభు చాలా నొక్కలించి నొక్కు చెప్తూ ఉన్నాడు. మన జీవితం మారకపోతే ఎందుకు ఇంకా మన బ్రతుకు ఎందుకు? ప్రభులో మారామనే నిర్ధారణ మన సమాజంలో ఆ స్టేట్మెంట్ సంపాదించకపోతే నీ విశ్వాసం ఎందుకు? ఇంకా మన విశ్వాసం ఏ విధమైన రీతిలో పరిజ్ఞానం చెందుతుంది? ఎవరిని ప్రభావితం చేయగలుగుతున్నాం? ఎందుకు ప్రభువుని నమ్మావు? నీ వల్ల దేవునికి ఏంటి ఉపయోగం? సంఘానికి ఏంటి ఉపయోగం? సమాజానికి ఏంటి ఉపయోగం? ఏమి నేర్పించగలుగుతున్నావు? నీ మట్టుకు నీవు ఏదో నమ్మా వచ్చాం అని వెళ్ళిపోయినట్టు కనబడుతున్నామేమో. బయటికి మాత్రము చాలా అడావిడిగా, భక్తిపరులుగా, ప్రార్థనా పరులుగా కనపడుతున్నామేమో. లోపల ఎలా ఉండదంట? ఎవరి మాటలు ఇవి? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలు. ఏమంటే శాస్త్రులు పరిచయాలు అంటే సామాన్యులు అనుకున్నారు వాళ్ళు. ఆ దేశంలో వారే గొప్ప, ఆ దేశంలో వారు చెప్పిన మాట అందరూ వినాలి. అలాంటి వారిని పట్టుకుని ఏం చేస్తున్నాడు? మీరు సున్నమ కొట్టిన వేషధారులైన శాస్త్రులారా, పరిచయాలారా. చూసారు ఎంత స్ట్రాంగ్ ఉందో మాట? ఏయ్ వేషధారి అనామనుకో, ఎవరినన్నాను ఏమంటారు? ఎవరైనా మనం డైరెక్ట్గా మాట ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినప్పుడు ఏయ్ వేషధారి చెప్పారా అమ్మ వాక కలిగొచ్చా అన్నాం అనుకో, ఎలా ఉంటుంది డైలాగు? ఏంటనే ఉపద్రవం వచ్చేది. ఇంకా ఏమండి యేసు ప్రభు వారికి అలాంటి మొహమాటం ఏమండదండి, అర్థమైందా? అలాంటి ఎంత గొప్పోడైనా ఆయనకేం మొహమాటం ఉండదు. ఆయన చెప్పిన విధానంలో ఆయనకి నచ్చని విషయాలు ఏమైనా కనబడి అనుకోండి, ఏమంటాడు వెంటనే? ఏయ్ వేషధారులని శాస్త్రులారా, పరిచయాలారా, మీరు సున్నమ కొట్టిన సమాధులు, మీరు సమాధులు పోలి ఉన్నారు. మీరు పైకి ఆ సమాధులు చాలా అందంగా కనబడుతున్నాయి, లోపల ఆ ఎముకలు ఆ కల్మషంతో ఉన్నట్లుగా మీ హృదయాలు అలా ఉంటున్నాయి. మీరు పైకి చెప్తారు కానీ ఏమాత్రం మీరు ఇంత టాకింగ్ పవర్తో చెప్తున్నారు కానీ కళ్ళు మూసుకుని అంటున్నాను, చెప్తున్నా కానీ ఏం చేస్తున్నాను? పాటించిన మీరు జీలకర్రలోను, సోపులోను, పుదీనాలోను, అన్నిట్లోనూ ఏమండి 10వ వంతు తీస్తారంటండి. ఆ ప్రధానమైన మూల మాటలన్నీ విడిచిపెట్టేస్తారు. దేవునికి ఏం తక్కువ చేశాను? పాటగారు అంట మా నాన్నకి ఆ మాట అన్నాక దేవునికి ఏం తక్కువ చేశాను? మన ఉపవాస కుట్టాలు తేవలేదని నేను డబ్బులు ఉపవాస కుట్టాలకి ఇచ్చినంతలో వాక్యాన్ని నేను ఏమనకూడదా? ఉపవాస కుట్టాలు ఇచ్చావు కాదన్నాను నేను, మొన్న దశభాగం ఇచ్చావు కాదన్నాను నేను. ఏమండి ఒకవేళ నువ్వు ఇచ్చినంత మాత్రంలోనే వాక్యం నీకు వ్యతిరేకంగా రాకూడదా? మన క్రియలకు అనుకూలంగా వస్తాయన్నీ. ఏమండి దేవుని వాక్యం ఏంటంటే సూటిగా, మొన్న శుక్రవారం చెప్పాను కదా, అద్దం ఎలా ఉంటుంది? అద్దంలో పోలి ఉంటుంది. అద్దం మన ముఖం ఎలాగ ఉందో యాజ్ ఇట్ ఈజ్. అయ్యో నా జుట్టు అంతా ఇలాగా నల్లగా కనపడుతుంది, తెల్లగా కనపడుతుంది అంటే అద్దంలోని, అంటే జుట్టు ఎలాగ ఉందో మెరిసిపోయింది కాబట్టి.
అంతే కదా. ఇక్కడ సొట్ట ఉందేటి, ఎక్కడ ఎప్పుడుతుంది మచ్చ, అద్దంలో చూసుకున్నప్పుడు కాబట్టి మచ్చ ఉంది కాబట్టి మచ్చ ముఖం ఎలాగుంటే అలాగే కనపడుతుంది. అంతేనా? అంటే మనలో ఏం కనపడకూడదని ప్రభు ఆశపడుతున్నాడంటే వేషధారణ అనేది రాకూడదు. మారిన తర్వాత ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత వేషధారణ అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట, ఈ చాలా చండాలం అయ్యి అక్కడ ఒక మాట. ఎవరికి ప్రభు బిడ్డలుగా పిలువబడుతున్న మనకే వేషధారణతో జీవితాన్ని జీవిస్తున్న విధి విధానాలు కనపడుతుంది. 18వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనం చదవండి. రెండవ మాటలోకి వెళ్దాం. మనం రెండవ అర్హత ఏమి అడుగుతున్నాడు? మొదటగా మన పాపం నుండి మనం విడుదల పొందాలి. ఆ వేషధరణ అలాంటి విషయాలన్నీ కూడా మనము వదిలిపెట్టి యథార్థమైన హృదయంతో ప్రభు సన్నిధిలో ఉండాలి. ఆ సమయమున పేతురు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా యెడల తప్పిదము చేసినడలా ఎన్ని మార్లు అతను క్షమించవలెను? 7 మార్లు మట్టుగా అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకే కాదు 70 ఏండ్ల మార్ల మట్టుగా నీతో చెప్తున్నాను. 70 ఏండ్ల మారు మట్టుగానే అతనితో చెప్పాను. 7 మార్లు క్షమించాలా? అర్థమైందా? నా సహోదరుడు నా పట్ల తప్పిదం చేస్తే, ఎవరి పట్ల? మన పట్ల తప్పిదం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు అయ్యా అని అడిగాడు ప్రభువారు. ఇప్పుడే ప్రభువారు డైలాగ్ ఏముంది అక్కడ? 7 మార్లు కాదు నాయన, 70 ఏండ్ల మట్టుకు. 70 ఏండ్ల మట్టుకు. 70 ఏండ్ల మట్టుకు అంటే రోజుకు ఒకసారి కాదు, లేకపోతే సంవత్సరానికి ఒకసారి కాదు. రోజులో ఎన్నిసార్లు క్షమించాలో, సంవత్సరంలో ఎన్నిసార్లు క్షమించాలో అన్నిసార్లు మనం 70 ఏండ్లు అంటే మన లైఫ్, జీవితకాలం. క్షమించగలవా ఎవరినైనా? అమ్మా చెప్పు, పక్కవాడు చెప్పు, క్షమించగల ఎవరినైనా చెప్పు. ఒకసారి పక్కవాడితో చెప్పండి, ఎవరినైనా క్షమించగలవా అన్నాడు. మా అత్తగారిని తప్పి అందరినీ క్షమిస్తానని అంటావా? ఎవరినైనా క్షమించగలవా? అడుగు, చెప్పండి. అమ్మ మీరు ఇది చెప్పుకున్నారా? 70 ఏండ్ల. ఇది వాక్యం అమ్మ. ఇది మనకి సిల్లిగా తీసుకోకండి ఈ మాటగా. ఏంటిది? వాక్యము ద్వారా ప్రభు చెప్తున్న మాట. ఎన్ని మార్లు క్షమించాలంట? 70 ఏండ్ల మారు మట్టుకు మనం క్షమిస్తూనే ఉండాలండి. ఒకవేళ క్షమించుట్లో మనమైనా లోపిస్తున్నామా? లోపిస్తే వాక్యం పరిపూర్ణమైనట్లు కాదు. క్షమించుట్లో లోపిస్తే ఎప్పుడైనా నీ తోటి సహోదరి దగ్గరికి వెళ్ళి, సహోదరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పట్ల నేనేమైనా తప్పుదం చేస్తే నన్ను క్షమించు అని ఎవరినైనా ఎప్పుడైనా అన్నావా? నేను అన్నానండి, వారు రిసీవ్ చేసుకోలేదంటే మరలా క్షమించు. వాళ్ళు రిసీవ్ చేసుకోలేదంటే మరలా క్షమించు. ఎప్పుడు వరకు క్షమించాలి? వాళ్ళు రిసీవ్ చేసుకునే వరకు కూడా మనం క్షమిస్తూనే ఉండాలి. ఆమేన్. ఇది వాక్యమా లేకపోతే నా మాట? వాక్యం. ఎవరు చెప్పిన మాట ఇది? ప్రభు చెప్పిన మాట. మారాము అని నిర్ధారణ అవ్వడానికి కారణాలు చెప్తున్నా నేను. మారాము అని సమాజంలో మన గురించి ఏం చేయాలి? సాక్ష్యం కావాలి. అందుకని నువ్వేం చేయాలంటే ప్రభువారు చెప్పిన మాట మనము ఆ కిందకి వెళ్ళిపోతే 5వ అధ్యాయంలోకి వెళ్తే 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఇవన్నీ మనకి మూల పాఠాలే. మరలా మనం విలవలసి వస్తూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. కావున నీవు బలిపీఠం ఎదుట ఒకవేళ అర్పణము అర్పించుండగా, ఏమమ్మా, నీ మీద నీ సహోదరునికి కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినలా బలిపీఠం ఎదుటనే అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. ఆమేన్. ప్రార్థనకు వచ్చిన నీవు, దైవ సాక్షిగా చెప్తున్న మాట ఇది, ప్రార్థనకు వచ్చిన నీవు నీ సహోదరులు ఎవరైనా ఉంటే
నన్ను క్షమించు అని అనగలవా? వాక్యానికి విలువ ఇవ్వగలవా? వాక్యానికి విలువ ఇవ్వగలవా? వాక్యానికి విలువిస్తావా? విలువవ్వా? నీ సహోదరు, నీవు బలిపీఠం దగ్గరికి అర్పణ అర్పించేటప్పుడు వెళుతున్నప్పుడు నీ సహోదరునికి ఏమైనా నీ మీద విరోధం ఏమైనా ఉన్నదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే మొదట అర్పణ అర్పించేసి కాదు, మొదట అర్పణ అక్కడ విడిచిపెట్టి మొదట అర్పణము అక్కడ విడిచిపెట్టి సహోదరునితో ఏం చేయబడాలి? సమాధాన పడాలి. అర్థమైందా? ఒకవేళ సమాధాన పడకపోతే వాక్యాన్ని నెరవేర్చినట్ట, వాక్యాన్ని విడిచిపెట్టినట్ల. ఎవరో ఒక సహోదరి మంచి ప్రార్థన చేసిన సహోదరు అంది, 10 సంవత్సరాలు అయిందండి ఆమె నేను మాట్లాడుకుని అన్నది. ఆమె నేను మాట్లాడుకుని ఆ సంవత్సరాలకి ఆ కుటుంబానికి ఈ సంవత్సరం లింకప్ తెగిపోయి 10 సంవత్సరాలు అవుతావు అంది. మళ్ళీ కలవడం లేదంటే ఎప్పుడైనా నువ్వు సమాధానం పడ్డావా? ఎప్పుడైనా నన్ను క్షమించు అని అనగలిగావా? వాక్యాన్ని ఏమైనా నీ మదిలో తీర్చుకున్నావా? వాక్యాన్ని ఏమైనా నువ్వు నెమరు వేయగలిగావా? వాక్యాన్ని ఏమైనా అక్కడ అమలు చేయగలిగావా? అప్పుడు ప్రభు బిడ్డవని సాక్ష్యం నువ్వు పొందుకోవా? అప్పుడు నీవనుకుంటుంది, నా సహోదరి, ఆ సహోదరి నాకంటే ఆమె మంచిది అనుకుంటుంది. అనుకోదా? అంటది అన్నదా? నాకంటే ఆమె మంచిది. ఒకవేళ మొదటి అవకాశం, ఒకవేళ నీవు అనుకున్న ఆలోచన వచ్చింది, సమాధాన పడదాం అనుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. నీకంట ముందు ఆమె వచ్చి సమాధానం పడిపోయింది. ఎవరు మొదటి స్థానంలో ఉంటారు అనుకున్నావు? ఇప్పుడు ఆలోచన వచ్చింది నీకే, కాదంటలేదు, కానీ సమాధానం పడాలని ఆలోచన వచ్చింది నీకు. కానీ నీకంటే ముందు ఆమె వచ్చి సమాధాన పడింది కనుక ఆమె ఆ విమర్శ దినం రోజున మొదటి స్థానంలో ఆమె నిలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తూ ఉండగా, లేక దేవుని సన్నిధిలో ఉండగా, వాక్యం చదువుతుండగా, దేవుని సన్నిధికి ప్రార్థనకు వస్తూ ఉండగా ఏ విధమైన విరోధము మన మీద ఉందని తెలిసినా కానీ, ఎవరున్నా కానీ, అయ్యా నన్ను క్షమించు అని అనగలవా? నీ శత్రువుని ద్వేషించు, నీ సహోదరుని ప్రేమించుమని పూర్వకాలంలో గ్రంథాల్లో చదివే కదా. అప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటి? నీ శత్రువు గురించి ప్రార్థన చేయి. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మనల్ని ఎవరైతే శత్రువులుగా భావించుకుంటున్నారో, మన ముఖం ఎవరైతే కనపడించట్లేదో, మనల్ని ఎవరైతే తిట్టుకుంటున్నారో వారి గురించి ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తుతి చెబుదాం. ఈ మాట మనం పాటించాలా? ఎందుకు రాయించాడు ఈ మాట? ఇది మనం పాటించాలా పాటించకూడదా అని అంటే ఏం చెప్తావు సమాధానం? ఇందులో ఏముంది? మనకి వాక్యం ఉంది కదా. ఖచ్చితంగా మనము క్షమించగలగాలి. ఆ కింద 21వ వచనం నరహత్య చేయవద్దు, విమర్శకు లోనగును. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును. సహోదరుడి మీద కోపపడడం కూడా విమర్శకు లోనవుతాడు అంటండి. నరహత్య చేయవద్దు అని పూర్వం చెప్పబడిన మాట విన్నారు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? సహోదరుడి మీద కోపపడేవాడు వ్యర్థుడా. ఎవరిని కూడా మనము ఈడు పనికిరాడా అనకూడదు, ఈడు ఉపయోగపడడు అనకూడదు, మనము ఈడు పనికొచ్చే వ్యక్తి కాదు అని మనం అనకూడదు. ఏమండి, మారాము అని ప్రజలు ఏం చేయాలి? మనకి ఒక సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం అంటే ఇవన్నీ, ఈ లక్షణాలన్నీ ఒక్కొక్కటి మనము కలిగి ఉండాలి. ఎవరి మీద మనము విమర్శన చేయడం కానీ, ఎవరి మీద డైలాగులు వేయడం కానీ, ఎవరిని తప్పుపట్టడం కానీ, లేక అనేక రకమైన మాటలతో మనం నిందించాలి కానీ, ఇలాంటివి మనకు ఉండకూడదు అని ప్రభు చెప్తున్నాడు. అందుకని ఆయన ఏమంటాడు? మారు మనసు పొందండి. హలో, మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించింది. ఒకవేళ దేవుని ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటే భూలోక రాజ్యములో, దేవుని చట్టంలో, దేవుని రాజ్యంలో ఉన్న మన జీవితము ఇలాగా కప్పుకుంటూ, మూతెట్టుకుంటూ, సమాజానికి కనబడనివ్వకుంటూ, మేకప్ చేసుకుంటూ
వెళ్ళిపోతూ ఉండండి. దేవుని రాజ్యంలోనికి ప్రభు మనల్ని, ఆ పరలోక రాజ్యంలోనికి మనల్ని రాణిస్తాడా? ఆ కింద 34లో ఒట్టు పెట్టుకొనవద్దు. చాలామంది ఏమంటారంటే ఆ తల్లి తోడు, ఈ ఇంటి మీదొట్టు, ఆ దారి మీదొట్టు. ఒక దుర్మార్గుడు తప్పు చేసి నా పిల్లల మీద ఒట్టు అంటున్నాడు. తప్పు చేసేసాడు, కానీ ఒట్టు ఎవరి మీద వేసాడు? పిల్లల మీద ఒట్టు. అనేక రకమైన ఒట్లు వేస్తారు. ఏమంటే అసలు ఈ ఆకాశం తోడని కానీ, భూమి తోడని కానీ, సింహాసనం తోడని కానీ, నా తల తోడని కానీ ఇలాంటి మాటలు మనము మాట్లాడకూడదు. వాక్యానికి విరుద్ధమా కాదా? మారిన మనం ఏమి రాకూడదు మన నోట? ఈ మాటలు రాకూడదు. అలాగే 47లో నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. 44లో మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. శత్రువులను ప్రేమించాలి, హింసించిన వారి గురించి ప్రార్థన. ఈ క్రైస్తవ సమాజానికి ఇది సాధ్యమా? క్రైస్తవ సమాజానికి ఇది సాధ్యమా? సాధ్యం చేకూర్చాలి మనము. నీ శత్రువుని ప్రేమించాలి. మిమ్మల్ని హింసించేవారు, రోజు హింసించేవారు, అమ్మా రోజు తిట్టేవారు ఉన్నారనుకోండి, అలాంటి వారి గురించి మనం ప్రార్థన చేయగలమా? మోకరించినప్పుడు తండ్రి ఆ సహోదరి తెలియక తిడుతుందయ్యా, నాయన నా సహోదరిని క్షమించి ప్రభువా, ఆ కుటుంబానికి మేలు చేయి ప్రభువా, ఆ కుటుంబానికి నాయన వారు మంచి ఇల్లు కట్టుకోవాలి ప్రభు అంటావా? మంచి ఇల్లు కట్టుకోవాలి ప్రభు, వారి పొజిషన్ బాగోగలవా, ఆ బిడ్డలకు ఉద్యోగం రావాలి తండ్రి అంటావా? అంటావా? అనగలవా? అనలేం. ఎందుకంటే నన్ను రోజు తిడుతుంది ప్రభువా, ఏ గుండు పూట వచ్చి చచ్చిపోవాలి తండ్రి అంటాం. ఇలాంటి ప్రార్థన చేయమంటే ఏం చక్క తెల్లవారులు చేస్తాం. ఎందుకో కానీ నేను ఎవరికైనా నచ్చితే లేదు తండ్రి, ఆ పక్కింటి ఆమెను లేపే ప్రభువా. ఇలాంటి ప్రార్థనలో మన ప్రార్థనలో నేనంటే ఎవరు ఇష్టమంటలేదు, నా ముఖం ఎవరికైనా ఇష్టమంటలేదు, ఇలాంటివి కాదు మనం మాట్లాడడం. వారిని క్షమించి ప్రభువా, వీరిని క్షమించు నాయన. ఎంతమందిని క్షమించగలవో నీ ప్రార్థనలో అంతమందిని ఏం చేయగలగాలంటే క్షమించగలగాలి. స్తోత్రం కలిగిన గాక. హింసించు వారి గురించి, హింసించువారు రోజు కొంతమంది మాటలతో కత్తిపోటు లాంటి మాటలతో ఏం చేస్తారు? హింసిస్తారు. అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయి. ఆమేన్. ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే దేవుడు కార్యాన్ని ప్రారంభిస్తాడు. చేసేవి ఎప్పుడైనా ప్రార్థన? అందరిని అడుగుతున్నాను, చేసేవి ఎప్పుడైనా ప్రార్థన? అలాగా ఒక సహోదరు, నాకు శత్రువులు ఎవరు లేరండి, మా పాస్టర్ గారి శత్రువు అంట. అలాంటి శత్రువులు ఎవరు ఉన్నారు నీకు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన జీవితంలో ఎలా ఉండమని ప్రభు చెప్తున్నాడు చూడండి. ఇదంతా మన లైఫ్ స్టైల్ అమ్మా. మన దినచర్య, మన జీవితం ఎలా ఉండాలో ప్రభు. ఇవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు ఏనేసినాయి అన్నట్టు ఉన్నాయి మీ మగాలు. ఎప్పుడో ఈనేసినాయండి పాస్టర్ గారు, మళ్ళీ ఇప్పుడు వాటిని నూతనంగా అయ్యో పెద్ద మూల మర్మాల్లో చెప్తున్నారేంటి? నువ్వే మూల మర్మాలు నువ్వు వినక్కరద్దు. ఈ మాటలు విని ఈ మాటల ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకుంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. నీవు ధర్మం చేసేటప్పుడు అంట చాలు అర్థమైపోయింది కదా. నువ్వు ధర్మం చేసినప్పుడు కూడా అది మనుషులకు కనపడాలని చేయకూడదు. నీ కుడి చేయిస్తే ఎడం చేయి తెలియకూడదు. ఎవడు కొంత ధర్మం చేసి శంఖం బం 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 బం, అమ్మగారు అయ్యగారు ఇలా బోర దించుకుంటే ఇలా ఇష్టం కొంతమందికి. ఏమండి, మరి మహానుభావులే మీ పిల్లలు చల్లగా ఉండాలి, మీ పాడి పంట చల్లగా ఉండాలి, భం 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 బోర దించుకుంటారు కొంతమంది. అదో రకమైన తృప్తి వాళ్ళకి. డబ్బులు ఇచ్చి చదివించుకుంటారు. 116 లేకపోతే అర్ధ 116, అయ్యో రకమైన 16. కొంతమంది డబ్బు ఇచ్చి
పేరు చెప్పించుకొని చదివించుకోవడం చాలామందికి ఇష్టం. నీకే అలవాటు ఉండకూడదు. ఈ రోజున కూడా ఇచ్చి కుడి చేతి ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదు. అందుకని దేవుడి గారిని తెలుసు కదమ్మా, అన్ని పరమతాన్ని ఏం చేస్తాడు, అన్ని కూడా రికార్డ్ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన జీవిత విధానం ఎలాగుంది, నీవు ధర్మం చేసేటప్పుడు అది ఎవరికి తెలియని అవసరం లేదు. నీ కుడి చేయిస్తే ఎడమ చేతికి తెలియకూడదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా వేషధారు వలె ప్రార్థన చేయకూడదు. విస్తరించి సుదీర్ఘమైన పదజాలం, ఎక్కడెక్కడో మూల మర్మాలతో కూడిన పదాలు ఉపయోగించి ప్రార్థన చేయని అవసరం లేదు. తండ్రి, నేను పాపిని ప్రభు అని ఒక శంకరి దేవుని సమక్షంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపిని ఒప్పుకొని గుండెలు బాదుకున్నాడండి. వారానికి 2 మార్లు ఉపవాసమన్నానయ్యా, నా సంపాదన అంతట్లో 10వ భాగం ఇస్తున్నాను ప్రభు, నీ ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను ప్రభు అని చాలా లిస్ట్ చెప్పాడు. కానీ ఆ లిస్ట్ అంతా ఏం లేదు. దేవుడు లిస్ట్ అన్నాడా? ఏ ప్రార్థన అన్నాడు? పాపినయ్యా అన్నాడు. ఆ మాట ఆయన క్యాచ్ చేశాడు. కానీ ఈ లిస్ట్ అంతా చెప్పుకున్న వాడు ప్రార్థనకు అసలు సమాధానమే ఇవ్వలేదు. ఆ కింద అన్నాడు మరొకసారి, మీరు ఉపవాసం చేసేటప్పుడు కూడా వేషధారుల వలె, స్తోత్రం చెప్పండి, మీరు ఉపవాసం చేసేటప్పుడు కూడా వేషధారుల వలె ఉపవాసం చేయండి. మా ఉపవాసం నేను ఈరోజు ఎవరు నాతో ఏమండి? ఇదంతా ప్రభు ఎలాగ ఒక చంటి పిల్లకి చెప్పినట్లుగా మీకు అలాగ అనిపించట్లేదా? తల్లి అత్తవారింటికి పంపించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు చెప్పుద్ది చూడండి. అత్తగారితో ఎలా ఉండాలో, మామగారితో ఎలా ఉండాలో, ఏమండి ఆడపడుచుతో ఎలా ఉండాలో, మరి ముఖ్యంగా ఆ బావగారు ఇంకా ఎవరు ఉంటారు కదా, మరిది గారులు ఉంటారు కదా, వాళ్ళతో ఎలా ఉండాలో, ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలో, తన భర్త పట్ల ఎలాగా నడుచుకోవాలో, ఎలాగ ప్రేమగా ఉండాలో అవన్నీ తల్లి చెప్పుద్దా చెప్పదా? ఎలాగో అదే తెలియని వదిలేస్తారా? అన్ని తల్లి ఏం చేస్తుంది? చెప్పుకుంటుంది. మంచి పేరు తెచ్చుకోవాలమ్మని ఎలా చెప్పుద్దో ఏమండి, అంతకంటే ఇంకా విలువైన రీతిలో దేవుడు తన మాటలు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, మన జీవితం అంటే మీకు ఏమర్థమవుతుంది? ఇక్కడ మనం మగ్గిపోకూడదు. ఈ లోక రాజ్యంలో, బరబ్బ రాజ్యంలో ఉండిపోకూడదు మనం. ఆమెన్. ప్రభు రాజ్యంలోకి వచ్చి పరలోక రాజ్యం చేరాలి మనం. ఆమెన్ చెప్పండి. బరబ్బ రాజ్యంలో దొంగతనం, మోసాలు, ఈ లోక రాజ్యంలో అన్ని ఇవే కనపడతాయి. ఉన్నా కానీ ఏదో ఒకటి మోసాలు, దగాలు, దోచుకోవడము, లాక్కోవడం, పీక్కోవడం ఇవే కనపడతాయి. అన్ని అరాచకాలు ఏదో ఒకటి కనపడతాయి మనకి. కనుక ఈ లోక రాజ్యాలు ఏవి కూడా శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైన దేవుని రాజ్యంలోకి నువ్వు చేరాలి. ఆ రాజ్యంలో చేరాలంటే ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలి. 7వ అధ్యాయం 1వ వచనంలో, ఎవరికి తీర్పు నీవు తీర్చక. ఏమండి, ఏ వ్యక్తికి ఏం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. హలో వినండి, ఎవరికి ఏం చేయకూడదు మనం? తీర్పు తీర్చడం అంటే ఆ వ్యక్తి ఎలాగా, ఈ వ్యక్తి ఎలాగా, మనకి ఏం రాకూడదు. ప్రభు ఏమన్నప్పుడు ఇప్పుడు వరకు చెప్పిన లక్షణాలు ఏమైనా మనలో ఏమైనా ఉన్నాయంటారు? ఎలాంటివి? మన ఇంటి ద్వారబంధాన్ని ఎప్పుడైనా దర్శించాయి ఈ లక్షణాలు? ఎప్పుడైనా దర్శించినయా? వినాలి, సమాధానం ఇవ్వండి. ఎప్పుడైనా ఈ మనల్ని దర్శించినయా? చాలా మార్లు దర్శించి ఉంటాయి. ప్రతి ఒక్కరిని టచ్ చేస్తాయి. ఆ టచ్ చేసిన దాన్ని ఏం చేయాలని జాయిగా అలాగా ఆ పక్కకి ఈ పక్కకి గెంటేసి నిబ్బరంగా వెళ్ళిపోవాలి. స్తోత్రం కలుగును గాక. ఆ 13వ వచనంలో ఇరుకు ద్వారం ఉంది, విశాలమైన ద్వారం. ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు కొందరైతే విశాలమైన ద్వారంలో ప్రవేశించేవారు అనేకులుగా కనపడుతున్నారు. కనుక నీవు ఎలా ఉంటున్నావు చూడండి. ఇక చివరిగా 21వ వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందు నా చిత్త ప్రకారం చేయవాడే చిత్త ప్రకారంగా చేస్తే నువ్వు పరలోక రాజ్యంలో వెళ్తావు. చెప్పు ఒకసారి. హలో, ఎవరి చిత్త ప్రకారంగా? నీ ఇష్ట ప్రకారంగానా? తండ్రి చిత్త ప్రకారం. నాకు నచ్చదండి.
పాస్టర్ గారు ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండి. అసలు నాకు నచ్చదు, అసలు నచ్చవు. ఏ నచ్చవు నీకు? నీకు నచ్చకపోతాం ఏంటి? నీకు నచ్చాలా దేవునికి నచ్చాలా? దేవునికి నచ్చాలా. దేవునికంటే గొప్ప వాళ్ళం మనం. మరి ప్రభువుకు నచ్చదు కదా నువ్వు అలాగుంటే. ప్రభువుకు నచ్చిద్దా? ఆయనకు నచ్చదు. నాకు అసలు నచ్చదండి. ఆ గొమ్మెట్టి ఎక్కమంటారంటే నాకు అసలు నచ్చదు. నీకు నచ్చకపోతే నచ్చకపోయింది అమ్మా. ప్రభువుకు నచ్చింది కదా. ప్రభువుకు నచ్చితే నువ్వు బాగుపడతావు కదా. ప్రభువుకు నచ్చితే మన ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది కదా. ప్రభువుకు నచ్చితే మనం పరలోక రాజ్యము వెళతాం కదా. పరలోక రాజ్యం వెళ్ళాలా, ఇక్కడ ఉండిపోతావా? పరలోక రాజ్యం వెళ్ళాలి కదా మనము. ఆ రాజ్యం చేరాలి కదా మనము. ఆ రాజ్యంలో చిరస్థాయిగా మనము ముద్రించబడాలి కదా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే ప్రభు అంటున్న మాట 15వ వచనంలో, మార్కు సువార్త 1వ అధ్యాయంలో 15వ వచనంలో, మీరు మారు మనసు పొందండి. మారు మనసు పొందండి. మారు మనసు పొందండి. దేవుని రాజ్యము సమీపించింది. మారు మనసు పొందితే దేవుని రాజ్యానికి చేరతాం. ఒకవేళ ఈ లక్షణాలు ఇప్పుడు వరకు ఏమేమి చెప్పుకున్నాం? ఎన్ని లక్షణాలు చెప్పుకున్నాం? ప్రభువుకి ఆ రాజ్యంలో ఉండాలంటే కొన్ని అర్హతలు మనము కలిగి ఉండాలి. ఒకవేళ ఇప్పటి వరకు చెప్పిన మాటల్లో ఎక్కడ మనం లోపిస్తున్నాం? క్షమించడంలో లోపిస్తున్నామా? వేషధార జీవితంలో ఉంటున్నామా? లేకపోతే ప్రభుకి ఇష్టం లేని కార్యక్రమాల్లో మనం పాలు పొందుకుంటున్నామా? ఎలా ఉంటుందో మన జీవితం అని అడుగుతున్నాడు ప్రభు. దేవుడు అడుగుతున్న ప్రతిదానికి మన దగ్గరే ఉండాలంటే నాకు తెలియదండి ఈ మాటలు నేను ఎప్పుడు వెళ్ళలేదండి, లేకపోతే అప్పుడే నేను ఇవన్నీ పాటించేద్దు అంటావేమో రేపు పొద్దున్న. నాకు తెలియలేదు అనడానికి అవకాశం ఏమైనా ఉందా ఈరోజు? నీకు అవకాశం ఏమీ లేదు. దేవుడు తన సేవకుని ద్వారా తన వాక్య గ్రంథంలో ఉండే విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు ప్రభు. మాట్లాడిన ప్రతి మాట మన జీవితాలు మారాలని, మన బ్రతుకులు బాగుపడాలి, మనం ఇహలోక జీవితంలో కాలిపోకూడదు, మగ్గిపోకూడదు, నరకంలోకి వెళ్ళిపోకూడదు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో చేరడంట. ఎవరు వెళ్తారు మరి? ముందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దెయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడూ ఎరుగను. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి. ఇక అదే ఇంకేమాత్రం అక్రమము. ఈ మాటలేవి నువ్వు పాటించలేదు కనుక, ఈ మాటలు నువ్వు అధికారికంగా తీసుకోలేదు కనుక, ఈ మాటలు ప్రభు మాటగా తీసుకోలేదు కనుక ఈ మాటలు లైట్ తీసుకుంటున్నారు చాలామంది. వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు చాలామంది. అందుకని ప్రభు అంటున్న ఒక లాస్ట్ వార్నింగ్ ఏంటి తెలుసా? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. ఇదేంటి? ప్రభు నామాన్ని ప్రవచించిన వారిని పొమ్మన్నాడండి. ప్రభు నామాన్ని అద్భుతాలు చేసిన వారిని పొమ్మన్నాడండి. దెయ్యములు, అబ్బో దెయ్యాలు పోవడం అంటే మాటలన్నీ. మాట విని ఒక దెయ్యం పోయిందనుకో మనం పాపులర్ అయిపోతాం. ఇక దెయ్యాలు పట్టిన వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు కదా. ఒక పాస్టర్ గారు ఒక పేరంట, దెయ్యాల పాస్టర్ గారు అంట. ఆయన దెయ్యాల పాస్టర్ గారు అంటే ఆయన దెయ్యాల పాస్టర్ గారు అంటే ఈ దెయ్యాలు తెస్తాడని కాదు. ఆయనకి ఆ స్పెషలిస్ట్ ఉందని ఒకసారి నాతో చెప్పాడు ఆయన. ఏమండి, ఇప్పుడు అలాంటి దెయ్యాలు వదలగొట్టిన వారిని కూడా ఏమంటున్నాడంటే ఆయన, అయ్యో మేము నీ నామాన్ని, అయ్యో ప్రభు నీ పేరు ఉచ్చటిస్తే ఒకరోజు దెయ్యాలు పోయినాయి అయ్యా, ప్రవచించామయ్యా, ప్రవచన వాక్యం అనేకులకు ఆశీర్వాదకరమైంది, అనేకమైన అద్భుతాలు చేస్తే అద్భుతాలు చేసిన వారిని, దెయ్యాలు వెళ్ళగొట్టిన వారిని, ఇలాంటి వారు అందరిని కూడా ఏమంటున్నాడు ఆయన? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి. ఇదిగో నా మాట విని దాని చిత్త ప్రకారంగా చేయవాడంటే ఆయన మాట ప్రకారంగా చేయలేదు. ఈ దెయ్యాలు వెళ్ళగొట్టి ఇలాంటి కార్యక్రమాలు ఉన్నారు కానీ ఇప్పటి వరకు పై చెప్పిన మాటల్లో ఏ మాట కూడా వారు పాటించలేదు. పాటించిన జీవితాలు ఉంటే పాటించే వ్యక్తులుగా మార్చబడదాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.